ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర 4 రోజుల పాటు జరిగే ఈ జాతర ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అటవీ ప్రాంతంగా ఉన్న మేడారం 4 రోజులు మహానగరంగా మారుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమైన జాతర 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ సంవత్సరము ఫిబ్రవరి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు సమ్మక్క సార్లమ్మ జాతర జరగనుంది. సమ్మక్క సార్లమ్మ జాతరలో మొదటి ఘట్టం మొదటి రోజు సార్లమ్మ గద్దెలపైకి రావడం జరుగుతుంది. సార్లమ్మను మేడారం పక్కనే ఉన్న కన్నెపల్లి నుంచి అమ్మవారిని అంగరంగ వైభవంగా తీసుకురావడం జరుగుతుంది. ఉదయం నుండి పూజలు నిర్వహించిన అనంతరం కాకా వంశస్థులు సాయంత్రము అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారిని సార్లమ్మను తీసుకొచ్చే క్రమంలో జంపన్న వాగు ఉంటుంది. ఆ జంపన్న వాగు రాగానే భక్తులంతా ఒక్కసారిగా పులకించిపోతారు. సార్లమ్మను జంపన్న వాగు నుండి పైకి తీసుకొని వచ్చి గద్దెలపైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. మొదటి రోజు ఘట్టం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూడడం జరుగుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క రాక కోసం కోటి కండ్లతో భక్తులు ఎదురు చూస్తుంటారు. సమ్మక్కను మేడారం పక్కనే ఉన్న చిలుకల గుట్ట నుండి అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారిని సిద్ధమైన వంశస్థులు చందా వంశస్థులు ఉదయం నుండి భక్తులు పూజలు చేసిన అనంతరం సాయంత్రం అంగరంగ వైభవంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఫైరింగ్ చేసిన అనంతరం సమ్మక్కను చిలుకల గుట్ట నుండి సమ్మక్క గద్దెపైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. 2వ రోజు ఘట్టం పూర్తయిన తర్వాత 3వ రోజు ఇద్దరు తల్లులు భక్తుల కోసం ఇద్దరు గద్దెల మీద కొలువుదీరడం జరుగుతుంది. కొలువుదీరిన తర్వాత 4వ రోజు వరకు భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తారు. మొక్కులు చెల్లించుకోవడం కూడా జరుగుతుంది. 4వ రోజు సాయంత్రము అమ్మవార్లు సార్లమ్మ కన్నెపల్లికి సమ్మక్క చిలుకల గుట్టకు పోవడం జరుగుతుంది. అయితే జాతరలో మొదటి రోజు సార్లమ్మను తీసుకొచ్చిన రోజే పగిడిద్దరాజు గోవిందరాజులు సైతం అదే రోజు గద్దెలపైన కొలువు తీరుతారు. సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు కొలువు తీరిన తర్వాతనే సమ్మక్క రావడం జరుగుతుంది. గిరిజనుల దేవతలైన 4 కొలువు తీరిన తర్వాత మొత్తం ఒక గిరిజన కుటుంబము గిరిజన దేవత కుటుంబం మొత్తం గద్దెలపైన ఉన్నట్టుగా భక్తులు భావిస్తారు. 4 రోజుల మహా జాతర మొత్తము మేడారం కలిస్తే ఒక మహానగరంగా మారుతుంది. 1 కోటి మందికి పైగా తరలి వచ్చే భక్తులు 4 రోజుల పాటు అమ్మవారి చెందులో ఉండి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర కోసం దేశ నలుమూల నుండి కోట్లాది మంది భక్తులు తరలి రావడం జరుగుతుంది. ఈ కోట్లాది మంది భక్తులు తరలి రావడమే కాకుండా మళ్ళీ జాతర ఎప్పుడు వస్తుందని అమ్మవార్ల దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి ప్రాముఖ్యతమైన ఈ గిరిజన జాతర గిరిజనేతరుల జాతరగా మారి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు కూడా పొందిందని చెప్పవచ్చు. 1996లో రాష్ట్ర పండుగగా మారిన మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం దేవాదాయ శాఖ సమ్మక్క సార్లమ్మ జాతర నిర్వహించుతుంది. ఇక్కడ గిరిజనులు గిరిజనులేతరులు అన్ని వర్గాల ప్రజలు మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కూడా కోరడం జరుగుతుంది. 4 రోజులు 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరగా ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్, ఏబీపీ దేశం, వరంగల్.